నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్. బీఆర్ఎస్ కోటకి బీటలు పడుతున్నాయా? ఆ పార్టీ కారు గుర్తు కారు షెడ్డికేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంత తొందరగా బీఆర్ఎస్ ఈ స్థాయికి దిగజారిపోవడం కానీ అంటే ఈ స్థాయికి పడిపోవడం కానీ జరుగుతుంది అని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అసలు తెలంగాణ తేవడంలో కేసీఆర్ది కీలక పాత్ర. అలాంటి కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వెంటనే ఆయన సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక కేసీఆర్ బతికుండగా పార్టీని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఆ పార్టీకి ఎలాగా ప్రభుత్వం ఉంది, మళ్ళీ మూడోసారి వస్తుంది, ఆ పార్టీకి ఏం డోకా లేదన్నారు. అలాంటి పార్టీ ఒక్కసారి అధికారం కోల్పోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పోతే అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ తప్పవరిది నిజంగా కేటీఆర్ లేదా కేసీఆర్, హరీష్ రావు వీళ్ళ చాతగానితనమా అంటే పొరపాటే. ఇక్కడ నాయకుల తప్పిదం. ఒకసారి 2014 ముందు ఏం జరిగిందా అని చూసుకుంటే 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. పోటీ చేస్తే 19 సీట్లు ఆ కూటమికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు, 5 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. మొత్తంగా అర్బన్లోనే బీజేపీకి అయితే మొత్తం సిటీ జిహెచ్ఎంసీ పరిధిలోనే 5 సీట్లు రావడం జరిగింది. ఒకటి ఉప్పల్, ఒకటి ఖైరతాబాదు, అలాగే నగరంలోనే అంబర్పేట సంబంధించి ఒకటి, ముషిరాబాద్, ఇలా మొత్తం కూడా 5 సీట్లు హైదరాబాద్లోనే బీజేపీకి రావడం జరిగింది. ఎందుకంటే అప్పటికి రూరల్లో ఓట్ బ్యాంక్ బీజేపీకి లేదు. టీడీపీకి కూడా జిహెచ్ఎంసీ మొత్తం టీడీపీ సీట్లే రావడం జరిగింది. కేవలం మల్కాజ్గిరికి సంబంధించి అక్కడ కనకారెడ్డి ఆయన ఒక్కడు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక జిహెచ్ఎంసీ మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక కొంతమంది అంటే రూరల్ ప్రాంతాల్లో ఎర్రబల్లి దయాకరావు, రేవంత్ రెడ్డి ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు 20 సీట్లు రావడం జరిగింది. ఇక్కడ టీడీపీకి 19 సీట్లు, కాంగ్రెస్కి 20 సీట్లు, మిగతా 63 సీట్లతో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఇక క్రమక్రమంగా ఇక్కడ నాయకుడు లేడు. నాయకుడు చంద్రబాబు నాయుడు టీడీపీకి ఆయన లేడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక్కడ టీడీపీకి ఒక నాయకుడు లేడు, వీళ్ళే కొట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ ఒక్కొక్కరు బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చి అందరూ టీఆర్ఎస్లోకి లైన్ కట్టారు. సో పార్టీ పని అయిపోయింది అనుకున్నారు. వాస్తవానికి ఆ పార్టీ అధ్యక్షుడు మెయింటైన్ చేసే అధ్యక్షుడు లేడు, నడిపించేవాడు లేడు కాబట్టి పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ పోవడం జరిగింది, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా లైన్ కట్టినారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టీఆర్ఎస్లోకి పోయినారు. తర్వాత ఎన్నికలు 2018 ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ మళ్ళీ అధికారాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళీ కాంగ్రెస్కి సంబంధించి 19-20 సీట్లు వస్తే మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్లోకి పోవడం మొదలు పెట్టారు. ఒక 5 మంది తప్పితే 4-5 ఈ శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క తప్పితే మిగతా వాళ్ళందరూ సవితా ఇంద్రారెడ్డి దగ్గర నుంచి అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి పోయినారు. సిఎల్పిని టీఆర్ఎస్లో విలీనం చేశారు. అంతకుముందు టీడీఎల్పీని విలీనం చేశారు, తర్వాత సిఎల్పిని విలీనం చేశారు. సో మొత్తం పార్టీ మొత్తం కూడా విలీనం అయిపోయింది. సో అందరూ అనుకున్నారు ఇక్కడ నడిపించే వాళ్ళు లేరు, ఈ పార్టీకి టీఆర్ఎస్కి కేసీఆర్ ఉన్నారు, డోకా లేదు. కానీ ఇక్కడ 2023లో సీన్ చూస్తే కేసీఆర్ ఉన్నప్పటికీ, కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ ఉన్నారు, మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ఆ పార్టీకి అధికారం పోగానే నాయకులందరూ అధికార పార్టీలోకి లేదా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భాజపాలోకి లైన్ కడుతున్నారు. మనం చూసాం 5 మంది సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు టీఆర్ఎస్ నుంచి, 2 బీజేపీలోకి పోతే 3 కాంగ్రెస్లోకి పోయినారు. ఇప్పుడు దానం నాగేందర్ ఎమ్మెల్యే, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్లోకి మన జాయిన్ అయిపోయాడు. సో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను గేట్లు తెరిచిన, మా కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచినా ఇప్పుడు మొత్తం వరదనే ఉంటుంది అని చెప్తున్నాడు. సో గేట్లు కూడా ఒకటే గేట్ తెరిచినా ఇంకా మిగతా గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ కేసీఆర్ తట్టుకోలేరు అంటున్నారు. సో ఇక్కడ నాయకులది ఎవరిది తప్పిదమని చూసుకుంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు. ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి లైన్ కడతారు, ఆ పార్టీలో ఉంటారు. ఒకసారి ఆ పార్టీ అధికారం నుంచి పోతే అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు. మనం చూస్తున్నది ఇక్కడ కేసీఆర్ ఒక తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ నాయకుడు ఉండి, ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి కూడా, ఎంపీలుగా ఉండి కూడా ఆయన ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు లేడు అని అప్పట్లో పోయినోళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఉండు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఉండు, ఆయన సారథ్యంలోని ఇంకా పార్టీ నడుస్తుంది, అయినప్పటికీ ఆయన ఉండగానే పార్టీ మారుతున్నారంటే ఇక్కడ
తప్పు అంటే ఆయా పార్టీలది కాదు. ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మొత్తానికి ఇక్కడ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీని 26 ఎమ్మెల్యేలు టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లోపు మ్యాక్సిమము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నట్లు కూడా సమాచారం.